ఇప్పుడే పుష్ప మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డ్ చేసుకుండు, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సీన్స్ పెట్టి మేనేజ్ చేసిండు అంతే. అండ్ ఈ సినిమాలో ఏదన్నా వావ్ అనేటట్టు ఉందంటే క్లైమాక్స్ కి ముందు వచ్చే ఒక ఫైట్ సీన్ అండ్ అలాగే జాతర ఫైట్ సీన్, ఇవి రెండు తప్పించి మూవీ మొత్తం ఓకే బానే ఉంది అనిపించింది నాకైతే. అవి రెండు సీన్లు మాత్రం వావ్ అనేటట్టు ఉన్నాయి. అండ్ ఈ మూవీకి ఇంత బడ్జెట్, ఇంత హై రేంజ్ బిజినెస్ ఎట్లా జరిగిందో నాకు అర్థం కాలేదు. విజువల్స్ అంటారా అంత తోపుతూరు ఏం లేవు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లోనే విజువల్స్ బాగున్నాయి. అండ్ ఈ మూవీ మొత్తం లేదన్నా మస్తు అనిపించింది అంటే మన అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ తోపు చేసిన జీవించేసిన పుష్పరాజ్ క్యారెక్టర్ అండ్ మ్యూజిక్ బై డిఎస్పి ఓకే. అండ్ ఈ మూవీలో శ్రీవల్లి, రష్మిక గారు మాత్రం ఇరుగా తీసేసి అల్లు అర్జున్ గారికి తగ్గట్టు. ఈ డైరెక్టర్ సుకుమార్ గారు ఈ పుష్ప మూవీని ఏదో తీయాలన్నట్టు తీసిండు కానీ ఈ మూవీ స్టోరీ కూడా సుకుమార్ దగ్గర లేదు నాకు తెలిసి. ఎందుకంటే మనకు ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు జైల్ సీన్ ఈ మూవీలో ఉండదు, మొత్తం స్టోరీ మార్చేసిండు. అసలు సుకుమార్ దగ్గర స్టోరీ లేదు, ఏదో బలవంతంగా తీసినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఈ మూవీ బాహుబలిని కొడతా అన్నారు, త్రిబుల్ ఆర్ ని కొడితే గొప్ప భయ్య, కానీ మూవీ మాత్రం ఒకసారి చూడొచ్చు. మరి మూవీ చూసిన మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్